వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. వైసీపీ ఓటమి తర్వాత అంటే 2024లో ఓటమి తర్వాత అజ్ఞాతంలోకి నేతలందరూ వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఎవరైతే వైసీపీ శ్రేణులు ఉన్నారో అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అయోమయంలో పడిపోయారు. దీనికి సంబంధించి పూర్తిగా తప్పనిసరిగా మనం తెలుసుకుందాం. ఇది తెలుసుకుంటే 100% ఈ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, శ్రేణులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొంత మన తప్పిదాలు మనం తెలుసుకుంటే 100% మళ్ళీ భవిష్యత్తులో మన యొక్క మనుగడ, మన యొక్క ప్రస్తావన ప్రజల్లో కూడా మనం వెళ్ళడానికి బాగా అనువుగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే పూర్తిగా ఈ వీడియో చూసే ముందు మీరు కనుక జగన్మోహన్ రెడ్డి లేదా వైసీపీ అభిమానులు అయితే తప్పనిసరిగా వైసీపీ పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఇక అజ్ఞాతంలోకి నేతలు ఎందుకు వెళ్ళిపోయారు, వైసీపీ శ్రేణులందరూ కూడా అయోమయంలో ఎందుకున్నారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అధికారంలో ఉండగా వీరావేశం ప్రదర్శించారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే తోటి నాయకులు నోటికి వచ్చినట్టు కూడా తొడగొట్టారు. తమకు ఎదురు లేదని ఎవరు పోటీ రారనేసి కూడా బీరాలు పరికారు చాలామంది. అయితే అధినాయకులు మెప్పు కోసం అంటే జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం వీళ్ళంతా కూడా మీసాలు మెలేసిన వ్యక్తులను కూడా మనం చెప్పుకోవచ్చు. అధికారం పోయింది, ఇప్పుడు ఎక్కడ దాక్కున్నారో అడ్రస్ లేకుండా పోయారో అది ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏకంగా 10ల సంఖ్యలో లీడర్లు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. కేసుల భయంతో ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోయినటువంటి నేతలు, అలాగే కోర్టుల ద్వారా ఉపశమనం పొందేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు మరికొందరు నేతలు. అయితే దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీలో కొంత గందరగోళం కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కుంగిపోతున్నారు కార్యకర్తలు కూడా. ఎందుకు కుంగిపోతున్నారు అనేది మనం చూసినట్లయితే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి యోజన విభాగం కోఆర్డినేటర్ అయినటువంటి పిన్నెల వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తురాక కిషోరు, విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి చైతన్య, ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది నేతలు ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేతలకు ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళిపోవడంతో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలంతా కూడా అయోమయంలో పడిపోయారు. ఎందుకంటే ఇలాంటప్పుడు ఓటమి గెలిపోవటంలు సహజం, కానీ ఇలాంటప్పుడు ఓడిపోయినప్పుడు కూడా ఆ కార్యకర్తలకు కావచ్చు ప్రజలకు కూడా మేము ఉన్నాము, మీ తరపున మేము ఉన్నాము, మీకు అండగా నిలబడతాము అనేసి ఉండాల్సినటువంటి నాయకులు ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోవడం పైన కూడా ప్రజల్లో కొంత వ్యతిరేకత, సొంత పార్టీల కోసం పనిచేస్తున్నటువంటి కార్యకర్తలు శ్రేణులు ఎవరైతే ఉంటారో వాళ్ళలో కూడా కొంత వ్యతిరేకత భావం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎవరికైనా ఏ పార్టీకైనా సరే. అయితే గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు ఓడిపోయారు. మొట్టమొదటిసారి కూటమి అభ్యర్థి ఇక్కడ క్లీన్షిప్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇటీవల పరిస్థితులు కనుక మనం చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ధైర్యం చెప్పి ముందుండి నడిపించాల్సినటువంటి నేతలు తలా దిక్కుకు వెళ్ళిపోవడం, ఎమ్మెల్యేలు లేకపోతే కనీసం ఎమ్మెల్సీలైనా సరే అండగా ఉంటారనుకుంటే వారు కూడా అందుబాటులోకి లేకపోవడం, దాంతో కార్యకర్తలు కావచ్చు మరింత కుదేలైపోతున్నారని కూడా చెప్పుకోవచ్చు. అసలు ఈ నేతలు ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే ఎవరైతే లీడర్స్ ఉన్నారో వీళ్ళపైన ఇప్పుడు కేసుల టెన్షన్ అయితే నెలకొంది. అంటే దేనికి సంబంధించి కేసులు అనేది కనుక మనం చూసినట్లయితే చాలామంది వెళ్ళిపోవడానికి గల కారణం ఇది కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేసుల భయంతోనే ముఖ్యమైనటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మాజీ ఎమ్మెల్యే పిన్నెల రామకృష్ణారెడ్డి అరెస్టుకు సంబంధించి అరెస్ట్ చేయడంతో ఇతర నేతల్లో కూడా కొంత ఆందోళన అయితే నెలకొంది. ఎందుకంటే ఆయన అరెస్ట్ చేశారు, పిన్నెలను అరెస్ట్ చేశారు. ఇక వాళ్ళు చేసినటువంటి తప్పులు 100% వాళ్ళను కూడా అరెస్ట్ చేస్తారు. వాళ్ళు కూడా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎవరైనా దుర్వినియోగంగా అంటే అక్రమంగా సంపాదించుకోవడం, భూ కబ్జాలు చేయడం, ఇక కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కూడా వీళ్ళు ఏదన్నా చేసినట్లయితే అటువంటి వాళ్ళు 100% ఓటమి భయంతో కూడా ప్రాంతాలు మారిపోవడం. అలాగే ఇటువంటి పరిస్థితుల్లో కూడా 100% వీళ్ళంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారంటే అరెస్ట్ చేస్తారు. ఇక మనం ఉన్నాం, మనం కూడా ఈ విధంగా చేసాం అంటే వాళ్ళకి తెలుసు అనమాట. అందుకనేసే ఇక్కడ పిన్నెల అరెస్టు రిమాండ్లో ఉన్నటువంటి ఆయన సోదరుడు కూడా వెంకటరామరెడ్డి కూడా ఎక్కడ ఉన్నదనేది కూడా ఇంతవరకు కూడా ఎవరికీ తెలియలేదు. ఎందుకంటే పిన్నెల బ్రదర్స్తో పాటు వారి ప్రధాన అనుచరులుగా ఉన్నటువంటి మాచర్ల మున్సిపల్ చైర్పర్సన్
తురాక కిషోర్ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పుకోవచ్చు. కిషోర్ పైన కూడా అనేకమైనటువంటి కేసులు ఉన్నాయి. ఎందుకంటే పంచాయతీ ఎన్నికల సమయంలో కూడా టీడీపీ నేతల కారు పైన కూడా దాడి చేసినటువంటి నిందితుల్లో కిషోర్ ఒక ప్రధానమైనటువంటి నిందితుడిగా ఉన్నాడు. ప్రభుత్వం మారడంతో అంటే అప్పుడు 2019 నుండి 24 వరకు కూడా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి అప్పుడు దాడి చేసిన ఏం చేసిన ఆయన పైన కేసులు ఏవి కూడా లేవు. ఆ కేసుల్లో అరెస్ట్ చేశారన్న భయంతోనే, అప్పుడు కేసులు ఇప్పుడు అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఇక్కడ అతను కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడని కూడా చెప్తున్నారు. ఇక వెంకట్రామరెడ్డి కిషోర్ ఇద్దరు కూడా విదేశాలకు వెళ్ళాలనేసి కూడా అనుకుంటున్నారట కూడా దానికి సంబంధించి కొన్ని వార్తలు అయితే అంటే కొంత సమాచారం ప్రజల్లో కూడా తెలుస్తుందన్నమాట, ప్రజల నుండి అందుతుంది. అయితే ఇక్కడ గుంటూరు నేతలకు సిట్ భయం అని కూడా ఒకటి ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ కేంద్రంలో టీడీపీ కార్యాలయం పైన అంటే ఇక్కడ మనం గుంటూరు కేంద్రంలో ఉన్నటువంటి ఏవైతే టీడీపీ కార్యాలయాలు ఉన్నాయో దానిపైన కేసులు గుంటూరు నేతలను కూడా వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. దాడుల్లో పాల్గొన్నారంటూ కూడా పలువురు పైన కేసులు చేయడమే కాకుండా ప్రభుత్వం సిట్ కూడా వేసింది. దీంతో ఈ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఎమ్మెల్సీ అప్పిరెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలోనే ఉన్నాడు. దాడిలో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఎవరైతే విభాగ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో పానుగుంట చైతన్య కూడా ఎక్కడున్నాడు అనేది కూడా తెలియడం లేదు. అంటే సిట్ వేశారు కాబట్టి 100% వీళ్ళందరూ కూడా రేపు ఎక్కడ దాక్కున్నా సరే వాళ్ళపైన అయితే ఈ కేసులు అలాగే వాళ్ళు చేసినటువంటి తప్పులన్నీ కూడా ప్రజలకు తెలిసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి కూడా చైతన్య ఇక్కడ గుంటూరులో కనిపించడం లేదు. వీరితో పాటుగా పలువురు కార్పొరేటర్లు కావచ్చు, కార్పొరేషన్ల భర్తలు కూడా గుంటూరు వదిలి వెళ్ళిపోయారని కూడా తెలుస్తుంది. అంతేకాకుండా కార్పొరేటర్లు ఇక్కడ రేషన్ గురవయ్యతో పాటు అలాగే కార్పొరేటర్ల భర్తలు ఎవరైతే ఉన్నారో రమేష్, రాజేష్ ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అంటే గుంటూరు జిల్లాకు సంబంధించి మాత్రమే చెప్తున్నాను. ఇప్పటికి కూడా కార్పొరేటర్ల అంచనాలు వెంకటరెడ్డి టీడీపీ కార్యాలయం పైన దాడి కేసులో అరెస్ట్ అయ్యారు. దీంతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వైసీపీ నేతలతో పాటుగా కార్యకర్తల్లోనూ కూడా ఈ కేసుల భయం అయితే వెంటాడుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ న్యాయ పోరాటం చేయకుండా ఎన్నాళ్ళను దాక్కుంటారు కార్యకర్తలు కావచ్చు లేదా ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళు అనేది కూడా చాలా మందిలో సందేహాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే వీళ్ళు ఎక్కడ దాక్కున్నా అజ్ఞాతంలో ఉన్నా వీళ్ళు పని చేసినా లేదా తప్పించుకునే ప్రయత్నం చేసినా విదేశాలకు వెళ్ళిపోయినా ఎప్పటికైనా తిరిగి రావాల్సిందే. వచ్చిన తర్వాత అయినా అంటే 5 ఏళ్ల పాటు మనం ఈసారి దాక్కుందాం, మళ్ళీ మన ప్రభుత్వం వస్తుందని ఒక నమ్మకం ఉండొచ్చేమో, కానీ నెక్స్ట్ రాజెవరో మంత్రి ఎవరో అనేది కూడా ఈ 5 ఏళ్ల కూటమి ప్రభుత్వం చేసేదాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇట్లా ఎవరైతే నేతలు ఉన్నారో ఇది కేవలం గుంటూరుకు సంబంధించి ఒక ప్రాంతానికి సంబంధించి కాదు, ఏపీ మొత్తానికి కూడా వైసీపీ కేవలం వైనాట్ 175 అన్నటువంటి ప్రతి ఒక్కరు చెప్పినటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల్లో కనీసం 75 రాకూడదా? 175కు కేవలం 75 అన్నా వచ్చి ఉంటే కొంత బాగుండేది. కానీ ఇంత ఘోర ప్రతిపక్ష హోదా లేనంత విధంగా కూడా వైసీపీ ఓడిపోయిందంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. అంత వ్యతిరేకత ఉన్నటువంటి ప్రజల దగ్గర నుండి ఇక ఏ విధంగా మళ్ళీ నమ్మకం సాధిస్తుంది వైసీపీ ప్రభుత్వం అనేది కూడా చూడాలి. ఇక నేతలందరూ కూడా అంటే పార్టీని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు కావచ్చు, ఆ పార్టీలో ఉన్నటువంటి నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతే వాళ్ళు ఎవరైతే నేతలు ఉంటారో వాళ్ళు ఎక్కడైనా తిరుగుతారు, ఏమన్నా చేస్తారో అజ్ఞాతంలోకి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళంతా కూడా బాగా స్థిరపడి ఉంటారు, ఈ 5 ఏళ్ల పాలనలో ఎంతో కొంత సంపాదించుకుంటారు. కానీ పార్టీని గ్రామ స్థాయిలో నుండి నమ్ముకుని పనిచేసినటువంటి వాళ్ళ పరిస్థితి ఆ ఊర్లలో వాళ్ళు తలెత్తుకుని తిరగలేక ఎన్నో అవమానాలు పాలు అవుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ద్వారా పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు శ్రేణులు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు. ఇకనైనా మీరు తప్పు చేస్తే శిక్ష అనుభవించండి, అది తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ టైం మీకు మంచి అవకాశం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు మీ పైన నమ్మకం, మీకు ఇచ్చినటువంటి నమ్మకాన్ని మీరు నిలబెట్టుకున్నట్లయితే 100% రానున్న రోజుల్లో మళ్ళీ తప్పనిసరిగా మీకు అవకాశం వస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది రాష్ట్రం అంతా కూడా చాలా ప్రాంతాల్లో ఆ పార్టీకి అంటే వైసీపీ పార్టీ ఓటమి తర్వాత కూడా వైసీపీ పార్టీలో ఉన్నటువంటి నేతలందరూ కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం,
దాంతో ఒక్కసారిగా ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ శ్రేణుల్లో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వీళ్ళంతా కూడా కొంత అయోమయంలో పడిపోయారు. వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళారు, వీళ్ళు అయోమయంలో పడ్డారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి రానున్న రోజుల్లో అందరూ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా ఒక్కొక్కరు కూడా పార్టీ మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే చాలామంది మారుతూ వస్తున్నారు. ఇక ఏదేమైనా రానున్న రోజుల్లో వైసీపీ పార్టీ జగనన్న భవిష్యత్తు ఎలా ఉండబోతుంది ఏమనేది కూడా చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అసలు వైసీపీ పార్టీ రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళబోతుంది అనేది కూడా మీరు కూడా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.